ధైర్యం లేకపోతే మా ఆస్తి కొట్టేస్తావు, మా అన్న పిల్లల్ని అపహరిస్తావు, నా అనుచరుడి తల పగలగొడతావు. చేసిన మంది క్షమించరాని నేరాలు కాంతమ్మా. నిన్ను ఇక్కడికిక్కడే చంపి పారేయకపోతే నా పేరు వీరనారాయణే కాదు. సార్, సార్ ఆవేశపడకండి సార్. గతంలో మా అమ్మ ఈ నేరాలన్నీ చేసిందో లేదో తెలీదు, వాటికి సాక్ష్యాలు కూడా లేవు. సరే, ఒకవేళ తెలుసో తెలియకో తనే ఈ నేరాలన్నీ చేసిందనుకున్నా, తనంతట తానే ఈ నేరాలన్నీ ఒప్పుకుంది. దయచేసి ఆవిడ్ని ప్రాణాలతో వదిలేండి సార్, ప్లీజ్. తప్పుకో. బాబాయ్, నిజాలు తెలిస్తే చల్లబడతావని నిజాలు చెప్పాను తప్ప మా అత్తని చంపుకోవడానికి మాత్రం కాదు. ఆ రోజు ఆవిడ మీ దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే ఆవిడ ఆస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయి. అవన్నీ నేను మీ పేరుని రాసిస్తాను, తీసేసుకోండి. వద్దు చిట్టమ్మా, రాయకు. వీరనారాయణ గారు, నా ఆస్తులు మాత్రం లాక్కోకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. బరి తెగించి నేరాలన్నీ చేసింది కాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావే? నీలాంటి దాన్ని కత్తికో కండగా నరికి కాకులకి గద్దలకి వేస్తే గాని చేసిన పాపాలన్నీ పోవే. ఇంకా చూస్తావేంట్రా, చంపిపడేదాన్ని. సార్ ఆగండి, సార్ ఆగండి. నా కళ్ళ ముందే మా అమ్మని చంపుతాం అంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? చూడు మీ అమ్మని, మా అన్నని నిలువున పొట్టలో పెట్టుకుంది. మా అన్నయ్య బిడ్డల్ని మాకు దూరం చేసింది. మా దాసుగాన్ని చంపాలనుకుంది. ఇన్ని తప్పులు చేసిందాన్ని క్షమించమంటావా? అమ్మ కాంతమత్తా అంటే నువ్వు చెప్పినవన్నీ నిజాలన్నమాట. ఆస్తి నువ్వే దొంగిలించేసావా? ఇద్దరు పిల్లల్ని నువ్వే ఎత్తుకెళ్లిపోయావు. దాసు తల నువ్వే పగలగొట్టేశావా? వీరనారాయణ బాబాయ్ ఎక్కడ సంపెత్తాడో అని భయపడిపోయి నీ కూతురుతో కలిసి నాటకమాడి అన్ని అబద్ధాలు చెప్తున్నావని ఆయన్ని నమ్మించేశావా? మొత్తానికి బాగానే ఎత్తువేశావా? ఏ చిట్టమ్మా, నీకు నాతో నిజాలు చెప్పించడం మాత్రమే తెలుసు, కాని నాకు ఆ నిజాన్ని కూడా అబద్ధం చేయడం తెలిసే. ఈ కాంతమ్మని ఎవ్వడూ పట్టుకోలేడు, పట్టుకునేవాడు ఇంకా పుట్టలేదు. అమ్మా, ఇప్పుడేం చేద్దామమ్మా? తేల్చేద్దాంరా. ఈ కాంతమ్మ చెప్పింది నిజాలు అబద్ధాలు కాసేపట్లో పూజ జరుగుతుందిగా, ఆ పూజలో తేల్చేద్దాం. కరెక్టేనమ్మా. నిజాలు బయట పెట్టడానికి మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా. విధిరాత విఫలమవుగాక, కర్మలన్నీ కరిగిపోవుగాక, దూరమైన బంధాలని త్వరితంగా దగ్గర చేయుగాక. వీటిని పట్టుకెళ్లి మీ వారసురాలు ఉన్నది అని మీరు అనుమానించే చోట నేను చెప్పే విధంగా ప్రయోగం చేయండి. నా ప్రాణానికి ఇదొకటుందా? ఇది ఎవరి చేతికొస్తే వాళ్ళకి నిజాలు తెలిసినట్టంటే నా చేతికి మాత్రం రాకూడదు దేవుడా.
పొరపాటున కాని నా చేతికొచ్చిందంటే నాకన్ని నిజాలు తెలిసినట్టే. చిట్టమ్మా, పంతులు గారు వస్తున్నారా? 10 నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ చేశారు బాబాయ్. ఇంకొక 10 నిమిషాల్లో ఈ ఇంట్లో వాళ్లే ఎవరో ఒకరు నాకు నిజాలని చెప్తారు, చెప్పబోతున్నారు. నేనే ఈ నేరాలన్నీ చేశాను. అమ్మా, ఇందాక కాంతమ్మ మనకు నిజం చెప్పిందంటావా, అబద్ధం చెప్పిందంటావా? నాకు అది అనుమానంగా ఉందిరా వీరనారాయణ. అది చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి వాటికి కాంతమ్మే బాధ్యురాలైతే మన వారసురాళ్ళెక్కడున్నారో ఈ కాంతమ్మ ఖచ్చితంగా తెలుసుంటుంది. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. కాకపోతే తను చెప్పినవన్నీ అబద్ధాలైతే ఆ అనుమానంతోనే నేను ఆగానురా. ఏవే కోకిలమ్మా, ఆ కాంతమ్మ చెప్పిన మాటలన్నీ నిజాలా అబద్ధాలా అని ఆ తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్నట్టున్నారే. నాకు తెలిసి కాంతమ్మ మాటలు ఆయన నమ్మినట్లేడు. అందుకే ఆలోచన చేస్తున్నారు. కొంపతీసి కాంతమ్మని ఏదో రకంగా ఇరికించేసి కాంతమ్మతో నిజాలు బయటికి చెప్పించేసుకుంటున్నారా ఏటి? ఆహా. నీలు, ఆ వీరనారాయణ ముసల్ది ఏం మాట్లాడుకుంటున్నారే? తెగ గుసగుసలాడుకుంటున్నారు. నేను చెప్పనమ్మా. చెప్పు. అమ్మా, హా, నాకు 35 ఏళ్లు దాటిపోయాయి. ఇంకా పెళ్లి చేయకపోతే నాకు పిల్లలు ఎలా పుడతారమ్మా? నోరు ముయిరా. మీ అన్న కూతురు దొరకకుండానే నువ్వు పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కంటావా? నువ్వలా చేస్తే నేను చచ్చిపోతానురా. ఊరుకో అమ్మా. పెళ్లి కాని మగాడు మొహం అయినా చూడొచ్చు, కానీ బిడ్డలు లేని మగాడు మొహం చూడలేమమ్మా. ఏడ్చావు పిచ్చదవా. నీకింకా పెళ్లే కాలేదు, పిల్లలు ఎలా పుడతారా? తప్పేముందమ్మా, పెళ్లికి పిల్లలకి సంబంధమేముంది? నువ్వు అను, పెళ్లి కాకుండానే 2 పిల్లల్ని కనేస్తాను. ఒరే అప్రచ్చపు వెదవా, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, అటు పెళ్లి అవ్వక ఇటు పిల్లలు లేక నా జీవితం ఎందుకమ్మా? ఎవరి కోసం బతకాలమ్మా? నీ డబ్బింగ్ ఆపిచావే. వాళ్ళక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కానీ నువ్వు మాత్రం కంటెంట్ మొత్తం పిల్లల వైపు తిప్పేశావు. దరిద్రపు దానా. ఏమైంది కాంతమ్మా? ఏనండి గురువు గారు, కూర్చోండి. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, చిట్టమ్మింది నా వైపు అంత అనుమానంగా చూస్తుంది. ఓం నమ శివాయ. ఈ మొహాలను ఎక్కడో చూసినట్టుందే. అక్కడ నేతి గిన్నుంది, దాన్ని మనం లేపేస్తే అక్కడ మన ముష్టన్నయ్యకి చేతి నిండా పని దొరుకుతుంది. నాకు అర్థమైంది బావా, నేను లేపేస్తా. నాకు ఓం హోమ నారాయణాయ నమః స్వాహ. అమ్మ చిట్టమ్మ, ఇంకా నేతికి ఉండాలి ఎక్కడమ్మా? అమ్మా, నేతికినేదే. ఎక్కడే? ఇక్కడ లేదు.
అయ్యో హోమం జరిగేటప్పుడు నేతి గిన్నె ఉండాలన్న జ్ఞానం లేదమ్మా. నెయ్యి లేకపోవడం అమంగళం కదమ్మా. అచ్చో, వెంటనే వెళ్లి నెయ్యి తీసుకురండి, లేకపోతే హోమం మధ్యలోనే ఆగిపోతుంది. మీరేం కంగారు పడకండి పంతులు గారు, నేను అట్టుకొస్తాను. అబ్బా. అబ్బా, అబ్బా. ఎక్కడుందమ్మా? కిచెన్ మొత్తం ఎతికాను, ఎక్కడ నెయ్యి గిన్నె కానీ నెయ్యి ప్యాకెట్ కానీ కనపట్లేదు. అబ్బా, 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 అబ్బా. అలాగే పంతులు గారు అడిగితే మాత్రం నేను ఇంకా ఎత్తుకున్నానని చెప్పు, సరేనా? అబ్బా, అబ్బా, అబ్బా. ఇంకా సరిపోతాయి. అమ్మా, నేతికి నేదే. ఆ, ఏమంటోందమ్మా? మా అన్నయ్య నేతికి నెతుకుతున్నాడంట పంతులు గారు, తెచ్చిస్తారు. అన్నయ్య, భాస్కరు, భాస్కరు, నీకేం కాలేదు కదా? ఏం పర్లేదు, నాకేం కాలేదు లేవే. మొన్న అటాక్ చేసింది వీడే కదరా? రే, ఎవడ్రా నువ్వు? ఆ? పిచ్చోడి వేషంలో ఎందుకు వచ్చావు? మా బావని ఎందుకు చంపాలని చూసావురా? ఎవడ్రా నువ్వు? నాన్న రవిచంద్ర, వీడింతకు ముందు కూడా మన మీద అటాక్ చేశాడు. వాడే ఈ వేషంలో వచ్చాడు. వీణ్ణి ఊరికే వదలకూడదు, పోలీసులకి పట్టించాలి. తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించండి అమ్మా. పోలీసులు మాత్రం పట్టించొద్దమ్మా. ఏంట్రా వదిలేసేది? నిన్ను నువ్వాగు. ఎరా, మొన్న ఇలాగే వచ్చి మా ఆయన్ని మా అత్తని సంపాలని చూసావు, ఇప్పుడొచ్చి మా అన్నయ్యని సంపాలని చూస్తున్నావు. ఈ దుర్మార్గాలన్నీ ఆస్తి కోసమే కదా చేస్తున్నావు. చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పరా. అవునమ్మా, అవునమ్మా. అయితే ఆస్తి నీకు అలాగే ఇస్తాన్రా. నిజంగానమ్మా? ఇస్తా. ఆస్తి కావాలరా? ఆస్తి చచ్చారా? ఆగు. వాడు చచ్చిపోతే కేసు అవుతుంది. లేదు బావా, నీ మీద కత్తి దూసినప్పుడే ఎన్ని సంపి పడేయాల్సింది. వదిలేసి తప్పు చేశాను, మళ్ళీ ఇప్పుడు ఆ తప్పు చేయను. పొరపాటున ఈ నొగ్గెత్తే మళ్ళీ వచ్చి మన ఇంట్లో ఎవరినో ఒకరిని సంపెత్తాడు. దానికన్నా ఎన్ని సంపి జైలుకి వెళ్ళడం నయం. అరే, ఏమన్నా చెప్పేది విను. చచ్చినోడా. చిట్టి ఆగు, చిట్టి ఆగు. ఏడు తాగేది? లేదంటే ఈడు నీ మీద సేతుతాడత్తా, నీ మీద సేతుతాడా? మా అత్త మీద సేతుతావరా నిన్ను? మా ఆడి మీద సేతుతావరా? మా అన్నయ్య మీద కత్తి చూస్తావరా నువ్వు? చిట్టి, వాడు చచ్చిపోయేలా ఉన్నాడు, వదిలేసాయి. లేదు బావా, ఈడు సత్తే సావును. సావురా, సావు. అయ్యో, అయ్యో, చిట్టి చచ్చిపోయినట్టున్నాడు.
హోమం సుసంపన్నం అయింది తల్లి. మరి 24 గంటలు నేను కదలకూడదంట కదా పంతులు గారు. ఆ చిటిమా, అవన్నీ అబద్ధాలమ్మా. చెప్పాను కదా, ఆ సోదమ్మాయితో కావాలనే అలా చెప్పించాను. ఆ అయితే నేను లేవచ్చు అత్త. సంతోషంగా లేవచ్చు. పొల్లుపోదు. భూమి ఆకాశం తల్లకిందులైనా జరక్క మానదు. కానివు వీరనారాయణ. అక్క, నువ్వు చెప్పినట్టే 2 ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా అన్నయ్య చనిపోతే ముందు నుంచి మా ఇంట్లో ఉంది ఈ 4 మాత్రమే. మా అన్న బిడ్డల గురించి నిజాలు తెలిసేది కూడా ఈ 4 మాత్రమే. అందుకే ఈ 4 మాత్రమే అక్షింతలిచ్చాను. ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని చేతులు తెరవండి. ఎవరి చేతిలో అయితే వనమూలిక ఉందో ఇంకాసేపట్లో వాళ్లే నోరు విప్పబోతున్నారు. స్మరించుకోండి. భగవంతుడా, ఇప్పుడు నా చేతుల్లో గనక ఏరుముక్కొచ్చిందంటే సిట్టెమ్మే ఈ వారసురాలని చెప్పేయాలి. ఈ రోజుతో సిట్టెమ్మకి మాకు రుణం తీరిపోద్దా? సిట్టెమ్మే జమీందారు కూతురని తెలిసిన మరుక్షణం ఈ కాంతమ్మ సిట్టెమ్మని బతకనివ్వదే. నిజం చెప్పాలా దాయాలా? ఏ నీలు, అసలు కన్నారావు ఇలా మారిపోయాడేంటి? చెప్పిందేంటి, వాడు చేస్తుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎవరి మీదైనా అటాక్ చేసినట్టు నాటకం ఆడరా అంటే వాడు నిజంగానే చంపేద్దామని చూస్తున్నాడు. అంటే ఆ రోజు పులి వేషంలో వచ్చి కూడా నిజంగానే చంపాలని చూశాడంటావా? అవునమ్మా, సమయానికి చిట్టం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అప్పుడే ఎవరో ఒకరిని చంపేసేవాడు. అసలు ఎవరు వాళ్ళ బావని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అంతకు ముందేమో పోలీసుల్లో వచ్చారు, ఇప్పుడేమో పంతులు గారి శిష్యుల్లో వచ్చారు. అసలు బావని చంపితే వాళ్ళకేటవుతుంది? ఖచ్చితంగా వీళ్ల వెనకాల ఎవరో ఉన్నారమ్మా. కావాలనే
ఎవరో ఇదంతా జరిపిస్తున్నారనిపిస్తోంది. లేదంటే ఆ పంతులు గారి శిష్యులాగా వచ్చిన వాళ్ళు ఇల్లంతా ఎందుకు వెతికినట్టు, నీ పేరు మీదున్న ఆస్తి డాక్యుమెంట్స్ ఎందుకు తీసినట్టు? ఏ చిట్టి, ఇప్పుడు మిస్ అయింది అనుకుంటున్నావేమో. 24 గంటల్లో మళ్ళీ వస్తా. మర్యాదగా ఆస్తులన్నీ నాకు ఇచ్చావా? సరే సరే, లేదా నీ మొగుడు ప్రాణాలు తీస్తాం. లేదు డాక్టర్, లేదు. ఎన్ని ఆపరేషన్ జరిపించండి, మా నాన్నకి కళ్ళు రావాలి, మళ్ళీ లోకాన్ని ఆయన చూడాలి. అవును డాక్టర్ గారు, ఎలాగైతే సరే మా నాన్న కళ్ళు రావాలి. ఎంత ఆపరేషన్ జరిపించండి. అలాగే అలాగే, ఆపరేషన్ కి 5.5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వెళ్లి వెంటనే కౌంటర్ లో డబ్బులు కట్టరండి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. 5.5 లక్షలా? అవునమ్మా. అంతకు ముందు 4 లక్షలు అన్నారు. అది ఎప్పుడమ్మా? పోయిన సంవత్సరం. మీరు ఇప్పుడు వచ్చారు. అప్పటికి ఇప్పటికి రేట్లు మారవా? వెళ్ళి డబ్బులు కట్టేసరండి, ఆపరేషన్ మొదలు పెడతాం. అమ్మా, 5.5 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు ఎలా తత్తామమ్మా? అయ్యో బాబోయ్, 1,02 లక్షలు అంటే కష్టపడి ఏదో చేయొచ్చు. 5.5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తామే? అంటే నాన్నకి సూపు రాదా? నాన్న ఎప్పటికీ సాలడా? లేదు, నాన్నకి సూపు రావాలి. మా నాన్న మళ్ళీ లోకాన్ని చూడాలి. అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను, అంతేగాని నాన్నకి మాత్రం సూపు తప్పిస్తాను. చిట్టమ్మా, ఎందుకంత కంగారు పడిపోతావు? ఆ కాంతం ఆస్తులన్నీ నీ పేరు మీద కదా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక ఆస్తి అమ్మే. ఆ డబ్బుతో మీ నాన్నకు ఆపరేషన్ చేయించు. తప్పు నాన్నమ్మా, అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఆ ఆస్తులన్నీ కాంతమంతా కష్టపడి సంపాదించిందా, లేదంటే ఎవరి దగ్గరైనా లాక్కుందా అనేది పక్కనెడితే ఎప్పటికైనా అది కాంతమంతా ఆస్తి. ఆ ఆస్తి నమ్ముకునే హక్కు గాని, దాన్ని అనుభవించే హక్కు గాని ఇప్పటికే కాదు, ఎప్పటికీ నాకు ఉండదు, ఉండదు కూడా. కాదని నేను ఆస్తి నమ్ముకుంటే నేను అసలు మనిషినే కాదు. సరే అమ్మా, ఒకప్పుడంటే అది కాంతం ఆస్తి, ఇప్పుడు నీ ఆస్తే కదా. నీ ఆస్తి నువ్వు అమ్ముకోవడంలో తప్పే ఉంది? అదే చెప్తున్నాను బాబాయ్, నిజానికి అది కాంతమత్త ఆస్తి కాదు, ఎవరో జనాల సొమ్ము. మా కాంతమత్త లాక్కుంది. ఎవరి దగ్గరైతే కాంతమత్త ఆస్తులను లాక్కుందో. ఏటత్తా? రా, ఒక్క నిమిషం. నువ్వు పెట్టిన గడువు ఇంకా ఒక్కరోజే ఉందమ్మా. నా ఆస్తులు నాకిచ్చేయమ్మా. ఇద్దామని అనుకున్నాను కాంతమత్త, కానీ నువ్వెవరితోనో చేతులు కలిపి ఆస్తి నా దగ్గర నుంచి కొట్టాలని చూసావని నాకు అనుమానం వచ్చింది. నేనా? అవును కాంతమత్త, నాకు తెలిసి పులి వేషంలో వచ్చింది, ఆ తర్వాత సాధు వేషంలో వచ్చింది నువ్వు పంపిన మనుషులే. అందుకే అల్లు ఆస్తి కాగితాల కోసం ఎతికారు. నువ్వు పూర్తిగా మారావని నేను నమ్మేంత వరకు ఆ ఆస్తి కాగితాలు నీకు సచ్చినయ్యను. అంటే మాట తప్పుతావా? ఏ, నాకిచ్చిన మాటని నువ్వు తప్పగలేంటి? నీకిచ్చిన మాటని నేను తప్పకూడదా? నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నానుగా. ఏది, ఇంకొక రోజు గడువు ఉంది కదా. ఇప్పుడు నిజం చెప్పు, ఆ డాక్యుమెంట్స్ కొట్టేయడానికి నువ్వు మనుషుల్ని ఏర్పాటు చేసావా లేదా? అది అంటే నిజం చెప్పు కాంతమత్త. అవును, నేనే పంపించాను. చాలా చాలు కదా, నిజాలు నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు.
వీరనారాయణ బాబాయ్ ఊరు నుంచి ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు ఆస్తులు నా దగ్గరే ఉంటాయి. ఇక్కడికి వచ్చేలోపు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని నేను నమ్మితే నీ ఆస్తి పేపర్లు నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. కాదు అని నువ్వు మళ్ళీ తిక్క పనులు చేసావనుకో, ఈసారి ఆస్తి అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. అంత పని చేయకమ్మా, నేను నిజాయితీగానే ఉంటాను. సరే, ఊరెళ్ళి తిరిగి వచ్చేదాకా చూస్తాను కదా ఏమాత్రం నిజాయితీగా ఉంటావు అని. దేవుడా, ఇదెక్కడ పరీక్ష స్వామి? కష్టమైనా సరే 15 రోజుల పాటు నిజాలు చెప్తే చిట్టమ్మ నాకిచ్చే బహుమతి ఇదా? ఛ! మన వీరనారాయణ గారు వైష్ణవీదేవిని తీసుకొని బయలుదేరారేంటే? అవును, బయలుదేరారు పిన్ని. ఆ తల్లిని చిన్నప్పుడెప్పుడో చూసాం, మళ్ళీ ఇన్నాళ్ళకి చూడబోతున్నాం. ఆ తల్లి ఈ ఊర్లో అడుగు పెట్టాలి, ఈ ఊరికి పట్టిన పీడ వదిలిపోవాలి. గట్టిగా మాట్లాడుకు, శ్మశానం పక్కనే ఉంది. అవునే, ఆ విషయమే మర్చిపోయాను. అదిగో అదిగో వైష్ణవీదేవి వచ్చేసింది. జిందాబాద్! అమ్ము పొన్నా చీకట్లోనా ఉమ్ముకొచ్చే తెలుతూరమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. ఎందుకు పెట్టకూడదు నానమ్మా? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. ఏ పద్మా, అమ్మగారు లోపలికెళ్ళి పసుపు నీళ్ళు సిద్ధం అలాగే చేయి. అమ్మగారు. నమస్కారం అమ్మగారు. బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం సత్యమ్మా, ఎన్నాళ్లైందో మిమ్మల్ని చూసి. అవును బాబు, ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చూసాం. మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగొచ్చారు. పైగా మా వైష్ణవీదేవిని తీసుకొని మరీ వచ్చారు. ఈ ఊరు ఎంత అదృష్టం చేసుకుంది బాబు. ఆ తల్లి మళ్ళీ ఈ నేల మీద అడుగు పెడుతుందా లేదా అని కోటి ఆశలతో ఎదురుచూసామయ్యా. ఆ దేవుడు కరుణించి మీ వారసురాలు మళ్లీ ఈ నేల మీద అడుగు పెట్టేలా చేశాడు. ఈ జన్మకిది చూస్తామో లేదో అని మా వైష్ణవీదేవిని మళ్లీ చూసేలా చేశాడు. నానమ్మా, ఏటిది? నేను మనిషినే కదా, ఎందుకు నాకే జేజేలు? వీళ్ళందరూ నన్ను దేవతలా సుత్తా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చిట్టమ్మ అలా అంటావ్? ఇలాంటి అదృష్టం ఎవరికో కాని దక్కదు. వీళ్ళందరూ నీకు జేజేలు కొడుతుంటే ఎంజాయ్ చేయాల్సింది పోయి బాధపడతావేంటి? అది కాదు కాంతమ్మత్త. అమ్మగారు, ఈవిడి పేరు వైష్ణవీదేవి కదా, ఆవిడేంటి చిట్టమంటుంది? అసలు ఈమె మీ వారసురాలేనా? ఏం మాట్లాడుతున్నావు సత్యవతి? తప్పుగా అనుకోకండమ్మా. నిజంగా మీ వారసురాలైతే ఆ మాట ఏంటి, ఆ యాస ఏంటి, ఆ భాష ఏంటి? నువ్వు అనుమానించడంలో తప్పేం లేదు సత్యవతి. నిజానికి 18 సంవత్సరాల క్రితం మా నుంచి దూరమైన మా వారసురాలు ఓ స్వీట్లు అమ్ముకునే వాళ్ల దగ్గర పెరిగింది. అందుకే తన భాష అలా ఉంది. ఇంకొక విషయం, ఇతని పేరు రవిచంద్ర, మా వైష్ణవి భర్త. నమస్కారం బాబు. నమస్తే అండి.
ఇదేంట్రా? వచ్చింది జమీందారి ఇంటి రెండో వారసురాలు కూడా ఈ విజయనగరంలో అడుగు పెట్టింది. ఏటయ్యా నువ్వనేది? రెండో కూతురు కూడా వచ్చినదా? అవును గౌరీ, నా బిడ్డ చావుకు కారణమైన శంకర్ నారాయణ ఇద్దరు బిడ్డలు ఈ విజయనగరంలోకి అడుగు పెట్టారు. ఇక నా నుంచి తప్పించుకోలేరు. కాటేరి! ఒక ముసలి సాధుగాడు నా క్షుద్ర శక్తులను తిప్పికొట్టాడే. నా రక్త కాటేరికి కళ్ళల్లో రక్తం చూపించాడు. వదలను, ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని వదలను. అందరినీ సర్వనాశనం చేసేస్తాను. వద్దయ్యా, మరి గురువు గారు చెప్పారు కదా, జమీందారి వారసులు చాలా గొప్పోళ్ళని. వాళ్ళ జోలికెళ్తే మనం నాశనం అయిపోతామని. ఇంకా ఈ పగలెందుకయ్యా? నా బిడ్డ చావుకు కారణమైన శంకర్ నారాయణ కుటుంబాన్ని వదిలేయమంటావా? అంటే నాకు కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉందయ్యా. కాకపోతే వాళ్ళ జోలికెళ్తే నీకే ప్రమాదం అని గురువు గారు చెప్పారు. ఆ భయంతోనే వద్దంటున్నానయ్యా. ఆ హిమాలయాల్లో ఉండే సాధువుగాడికి భయపడి నా శత్రువు బిడ్డని వదిలేయాలా? వదిలే ప్రసక్తే లేదు. ఇన్నాళ్లుగా సాధన లేక నా క్షుద్ర శక్తులనన్నిటినీ వదిలేశాను. ఇక మీదట మళ్ళీ మొదలు పెడతా. ఈ ప్రకృతిలో ఉన్న క్షుద్ర శక్తులనన్నిటినీ మళ్ళీ నావశం చేసుకుంటా. తిరిగి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటా. నా శత్రువులని నాశనం చేస్తా. పిశాచి! రక్తదాహంతో తహతహలాడుతున్న మీ ప్రేతాత్మలకి నా రక్తంతో విందు భోజనం పెట్టబోతున్నా. ఆరగించండి, ఆరగించండి.